ప్రకృతి 2014-19 మధ్య ప్రకృతి కాదు మనిషి, అంటే చంద్రబాబు చేసిన వైపరీత్యం అని ఆ రోజు ఇదే అమిత్ షా గారు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే డైలాగులు ఇప్పుడు వైసీపీ ఉద్దేశించి అంటున్నాడు. మరి అంత పెద్ద స్థాయి నాయకులు ఈ రకంగా తయారైతే ఈ దేశానికి ఏమి ప్రయోజనమో చూడాలి. లోకనాథం గారు చెప్పండి, మీరేమంటారు? ఈ జల్సాలు అని చెప్పి ఈ ప్యాలెస్ల మీద సొల్లు కబుర్లు చెప్పుకున్నటువంటి పరిస్థితి, పోసుకోలు కబుర్లు అనండి, ఈ పరిస్థితి దేశానికి రాష్ట్రానికి మంచిదేనా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఇవా? ఖచ్చితంగా నిన్న అమిత్ షా గారు మాట్లాడిన మాటలు ఒక బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్గా మాట్లాడట్లేదు. పార్లమెంట్లో మాట్లాడట్లేదు, బయట మాట్లాడట్లేదు. అక్కడెళ్ళినా ఇక్కడెళ్ళినా పారిశ్రామిక అధిపతులకి ఎట్లా లాభాలు చేకూర్చాలనే తప్ప రాష్ట్రాల పురోభివృద్ధి ఏమీ లేదు. మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ రాష్ట్రాల యొక్క పరిస్థితి, పరిపాలన చేస్తున్న పరిస్థితి కానీ లేదు భారతదేశాన్ని. నేను చెప్పడం కాదు, 2014 నుండి 2025 వరకు 10 ఏళ్ల పాటు భారతదేశ గ్రోత్ రేట్ తగ్గిపోతుంది అనేది ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. దానికోసం మాట్లాడరు. అదే కాకుండా విశాఖపట్నం లాంటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలు, సామాజిక న్యాయాన్ని పరిరక్షించే సంస్థలు, బ్యాంకుల విలీనానికి సంబంధించిన దాంట్లో కూడా చర్చకు రాదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం మీద కొన్ని చొలొక్తులేసి మాటలు గారిలో పెట్టి ప్రజలు మభ్య పెట్టే వ్యవహారం తప్ప ఆ రాష్ట్ర యొక్క ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ ఉద్దేశించి మాట్లాడుతుంది. అమిత్ షా మాట్లాడిన మాటలు ఏంటండి? ఒక హోమ్ మినిస్టర్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అంటే విభజన చట్టంలో ఉన్నది కనీసం మాట్లాడు. ఆ రకంగానే రాజధాని గురించి కానీ ఎంపీలు కూడా వీళ్ళు అడగరు. ఎందుకంటే ఇవన్నీ దానికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా మనం ఆలోచించాల్సిందంటే మోడీ గారు, అమిత్ షా భారతదేశాన్ని సర్వనాశనం చేస్తారు. అది వేరే చర్చ. ఆ ఇష్యూ మీరు నేషనల్ ఇష్యూకి వెళ్ళినప్పుడు అవన్నీ మాట్లాడుకుందాం. లోకనాథ్ గారు ఫైనల్ టైం తక్కువ. రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు ఉదాహరణకి పోలవరం ఉంది, 55,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వరండి? రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎందుకు ఇవ్వరు? స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ కాదు అడుగుతుంది. 4 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి సొంత గనులు ఇవ్వాలి, శైలిలో కలపాలి. అట్లాగే ఈ ప్రాంత అభివృద్ధికి చాలా కీలకమైందని చెప్తా ఉంటే దాని గురించి మాట్లాడరు. ప్యాకేజీ వస్తే ఏదో మొత్తం స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తారనే పద్ధతిలో ఉంది. ఏ మూలాల్లోకి వెళ్ళి ఆ మూలాల్లో వెళ్ళిన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కరించే దిశలో మాట్లాడకుండా చౌకబారు మాట్లాడడం అనేది సరైనది కాదనేది మేము భావిస్తాం. గోపి గారు చెప్పండి, మొన్న ముగ్గురు కూర్చుని మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే జగన్ జల్సా భవనాలని పచ్చి అబద్ధాలు రాసింది ఆంధ్రజ్యోతి. నిజంగా అట్లా మాట్లాడుకుంటే ఈ దేశానికి ఈ హోంమంత్రి కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందా ఇటువంటి సొల్లు కబుర్ల వల్ల అనేటువంటి భావన కలిగితే ఏమన్నా ప్రజల్లో కలగదా? ఆ స్థాయి నాయకులు అట్లాంటి చిల్లర కబుర్లు మాట్లాడుకోరండి. వాళ్ళకుండే రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ అవసరాలు, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ వేరు ఉంటాయి. పైగా ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ అక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి టైంలో జగన్ కట్టిన బిల్డింగ్లో, లేకపోతే జగన్ తొడిగే చెప్పుల గురించో, జగన్ జేబులో పెన్ను గురించో, జగన్ దువ్వెన గురించో ఇట్లా మాట్లాడుకోరు. ఇవన్నీ సొల్లు రాసుకోవడం తప్ప మనం ఇక్కడ ప్రజలని మభ్యపరచడానికి, ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి రాసుకునే రాతలు తప్ప వాళ్ళు మాట్లాడుకోరు. అమిత్ షా ఏమీ చిన్నపిల్లాడు కాదు. అమిత్ షా చాలా సీరియస్ పొలిటీషియన్. అతను పాలిటిక్సే మాట్లాడతాడు. ఎక్కడ కూర్చున్నా పాలిటిక్సే మాట్లాడతాడు తప్ప సినిమా కబుర్లు, సొల్లు కబుర్లు మాట్లాడుకునే పరిస్థితి లేదు. అది అవాస్తవం. అంటే పైగా అబద్ధాలు చెప్తున్నారు కదా, 100 గదులు ఇల్లు ఇవన్నీ విశాఖపట్నం ఆయన సొంత బిల్డింగ్ అన్నట్లు. ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పి ఇప్పుడు నేను అంబటి రాంబాబు గారు కూడా చాలా గట్టిగా మాట్లాడాడు. ఇవన్నీ కూడా అంతేనండి, డైవర్ట్ చేయడానికి ప్రజల్ని. అంటే వీళ్ళకి దృష్టిలో ఉంటాయి అట్లాంటి విషయాలని. అవన్నీ కూడా అమిత్ షా పేరు మీదో, చంద్రబాబు పేరు మీదో, నరేంద్ర మోడీ పేరు మీదో పెట్టి వీళ్ళు బయటికి ప్రజల్లోకి వదిలేస్తూ ఉంటారు. 100 గదుల భవనం అనేది నాకు తెలిసి ఎక్కడ ఇప్పుడు ప్రభుత్వాలు కట్టాలి తప్ప ప్రైవేటు వ్యక్తులు కట్టుకునే కాదు. ఒకళ్ళు కడితే
అంబానీ లాంటి వాడు కట్టుకుంటాడేమో కానీ మిగిలిన వాళ్ళకి కాదుగా లేని అబద్ధాన్ని సృష్టించడం అంటే అదే పనిగా అబద్ధాలు వేరే రాయడమే. పనే లేకుండా అబద్ధాలు పోయింది. రాయడం, నాకు అసలు అబద్ధాలు నాకు చూడంగానే ప్రచారం అనిపించింది ఏమిటి ఇంత దారుణంగా ఇట్లా అసలు వీళ్ళు అన్నం తింటున్నారా అనే పరిస్థితికి జనం అనుకునే పరిస్థితి తీసుకెళ్తున్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత దారుణంగా వీళ్ళకేం పని పాట లేకుండా వీళ్ళు ఇట్లా కూర్చొని అంటే కేంద్ర హోంమంత్రికి పని లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రికి పని లేదు, ఉప ముఖ్యమంత్రికి పని లేదు, అందుకే ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నారా అనే భావన అయితే నాకు కలిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే మొత్తం రాష్ట్రాన్ని మోడీ గారు విపత్తు నుంచి బయటపడేశారంట. మరి అప్పుడు అన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేస్తారా? సార్ ఇప్పుడు 2019లో చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి రాష్ట్ర ఖజానాలో ఉన్నది 100 కోట్లు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి రాష్ట్ర ఖజానాలో ఉంచింది 7,000 కోట్లు. ఇది దీన్ని బట్టి అది కూడా కోవిడ్ వచ్చి వ్యాపారాలు సంపాదనలు అన్ని పడిపోయి సమాజం మొత్తం రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తం అయినప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి కూడా 7,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి రాష్ట్ర ఖజానాలో ఉంది. అదే 40 ఏళ్ల రాజకీయము 15 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి 100 కోట్లే వచ్చింది. అయినా విధ్వంసాన్ని ప్రచారం చేస్తారు. అమిత్ షాతో కూడా అదే మాట అనిపించారు. అమిత్ షా అంతకుముందు చంద్రబాబుని తిట్టాడు, ఇప్పుడు వీళ్ళు చెప్పమంటే వీళ్ళకి చెప్పాడు. మరి ఆయన వాల్యూస్ ఏంటో ఆ కథ ఏందో మనకు తెలియదు. ఇప్పుడు అది అమరావతిలో వీళ్ళు కడతారన్న భవనాలని గ్రాఫిక్స్ లో చూపించిన భవనాలని జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టి చూపించాడు. అది భయపడుతున్నారు ఇప్పుడు. దానికి ధీటుగా అమరావతిలో కట్టాలి అంటే వీళ్ళ సామర్థ్యం, వీళ్ళ గ్రాఫిక్స్. ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది. మీకేమనిపిస్తా ఉంది ఈ సొలు కబుర్ల మీద? లేకపోతే మొత్తం బయటపడిపోయారంట కదా, అన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేస్తాడా చంద్రబాబు గారు? సార్ ఈ రోజు ఒక చిన్న సంఘటన ఆంధ్రజ్యోతి పేపర్లో 12వ పేజీలో ఒక ఆసక్తికరమైనటువంటి వార్త వచ్చిందంటే అది మీతో పంచుకుందామని చెప్తున్నాను. ఏంటది? ఆ 12వ పేజీలో ఏం చెప్పారంటే అమరావతిలో పునాదులు, అమరావతి రాజధానికి సంబంధించిన పునాదులు చెక్కు చెదరని రాఫ్ట్ ఫౌండేషన్ అని రాశారండి. చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం వల్ల అమరావతి పునాదులకి ఏమీ ఇబ్బంది లేదు అన్నారండి. కిందనే పోలవరం పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాల్ చెడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటారు. చంద్రబాబు నాయుడు గారు కదా రెండు కట్టింది. బాగుంటేనేమో చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కూడా సిమెంట్ లో కలిపేశారు కాబట్టి పునాదులు బాగున్నాయి అని అంటారు. పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధం కాదు. పెద్ద నాయకులు కూర్చుని సొల్లు కబుర్లు మాట్లాడుకుంటారన్న సంగతి కూడా వాళ్ళే బయట పెట్టారు. వీళ్ళు సొల్లు వార్తలు రాస్తున్నారు, సొల్లు రాతలు రాస్తున్నారు అన్న దానికి ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ.